వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట, పార్ట్ 2 అన్నమాట. ఇంకా మటన్ మార్కెట్ లోనే ఉన్నాము. అంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని టూ పార్ట్స్ లెక్క డివైడ్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని దొరుకుతాయి కదా. బొమ్మిడాయలు కూడా చూపిస్తాను. బొమ్మిడాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ, పెద్దవి చిన్నవి అనేది రకాలు. ఇక్కడే ఎక్కువ తీసుకుంటాం మేము. రొయ్యలు అనేది మా బాబుకి ఇష్టమని రొయ్యలు ఇక్కడే ఎక్కువ తీసుకుంటాము. ఏ కौन सी मच्छी है भैया? हाँ बागी अंटा कितना है भैया किलो? 400 अंटा. బొమ్మిడాయలు ఇవి చిన్నవి కూడా ఉన్నాయి చూడండి అక్కడ. అవైతే వండుకోవడానికి బాగుంటాయి బొమ్మిడాయలు. క్రాబ్స్ కూడా ఇలా లైవ్ ఉంటాయి చిన్న చిన్న చేపలు. ఇలా సపరేట్ గా మనకు పొట్ట కావాలంటే పొట్ట, తల కావాలంటే తల. ఎగ్స్ కూడా సపరేట్ గా అమ్ముతారు, చేపల ఎగ్స్ కూడా. ఇక్కడ మనకి ఏవి కావాలంటే అలా చేసి ఇస్తారు. తల ఒకటి ఇంతలా ఉంటాయి, అవి కూడా ఇలాగనమాట. అంత పెద్ద తల. ఇట్లా స్కిన్ కూడా తీసిస్తారు మనకు. ముళ్ళు కూడా తీసిస్తారు. మనం క్లీన్ చేసి ఇవ్వమంటే ముళ్ళు అన్ని తీసిస్తారు. కావాలంటే స్కిన్ కానీ ఏం లేకుండా నీట్ గా చేసిస్తారు. మనం ఎలా కావాలంటే అలాగే ఇచ్చేయండి అంటే అలాగే ఇచ్చేస్తారు. క్లీన్ చేసి ఇవ్వండి అంటే క్లీన్ చేసి ఇస్తారు. అంటే స్కిన్ అది తీయడం నేను ఇక్కడే చూస్తున్నాను. మన సైడ్ అయితే స్కిన్ తీయరు కదా, ముళ్ళు తీయరు, స్కిన్ తీయరు. ఇక్కడ అవి కూడా కావాలంటే తీసిస్తారు. నేను ఇంతకుముందు తీపించుకున్నాను అట్లానే, వజ్రం చేపకి తీపించాను. అప్పుడు తెలిసి నాకు ఇలా కూడా చేసిస్తారా అని. ఇక్కడ చాలా మంది హమారా వీడియో లేలా అని చెప్తున్నారు. ఇంత బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారని అనుకోలేదు. నేను కొంచెం డౌట్ఫుల్ గానే తీసాను అనమాట. స్టార్ట్ చేశాను, ఒప్పుకుంటారో లేదో అనేసి. పాపం అందరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ చేపలు అయితే నేను కొత్తగా చూస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇన్నిసార్లు వచ్చాను కానీ ఈ మార్కెట్లో కూడా ఇదే ఫస్ట్ టైం. మీకు ఎవరైనా ఈ పేరు తెలిసింటే నాకు కామెంట్ చేయండి. అన్ని రకాలు దొరుకుతాయి. మనం ఆంధ్రాని మిస్ అయినట్టే లేదు నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి. లేకపోతే తలకాయ కూర అనేది దొరికేదే కాదు. దొరికినా కూడా అంత స్కిన్ తీసేసి కట్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకైతే అట్లా నచ్చదు. కాల్చి అది కొట్టేసి ఇస్తేనే బాగుంటుంది అనమాట. లాస్ట్ తలకాయ అది తీసుకుందాము, చెప్తాను చూడండి మీకు రేట్ ఎంత పడుతుంది ఏంటి అనేసి. బాగా హ్యాపీగా వీడియో తీసుకోండి అంటున్నారు 90% మంది అయితే. చిన్న చిన్న సందులు అన్నమాట, చాలా చిన్న సందులు. ఒక షాప్కి ఇక్కడ మనం నిలబడితే అక్కడ తగులుతాయి అన్నమాట చేతులు. అంత చిన్న సందు అన్నమాట. నేను ఇంకా ఒక్క సందుకే వచ్చాను. ఇక్కడ చాలా ఇట్లాంటి చిన్న చిన్న సందులు ఉన్నాయి. ఏదో నైట్ మాదిరి ఉంది, వెలుతురు కూడా ఎక్కువ రాదు, అలా ఉంది. ఇప్పుడు మేము మధ్యాహ్నం వచ్చాను కానీ అందరు లైట్లు వేసుకున్నారు. చిన్న సందు కాబట్టి చాలా చీకటిగా ఉంటది ఇక్కడ. పెద్ద పెద్ద చేపలు. ఇక్కడే హోటల్స్ ఉంటాయి వెనకాల, అక్కడికి వెళ్దాము చూద్దాం. ఇది అయితే ఏరియా వచ్చేసి ఉత్తమ్ నగర్ ఈస్ట్, మెట్రో స్టేషన్ దగ్గరనే మీట్ మార్కెట్ అంటే ఈజీగా చెప్తారు. నాటుకోడి అవి కూడా దొరుకుతాయి అన్నమాట. నాటుకోడి, బాయిలర్ కోడి. మనకు ఇది కాదు అని లేదండి. మీట్లో అన్ని రకాలు, నాన్ వెజ్లో ఏం రకాలు కావాలంటే అన్ని రకాలు దొరుకుతాయి. ఇక్కడ చాలా కంట్రీస్ వాళ్ళు వస్తున్నారనమాట. చైనా వాళ్ళు, మళ్ళీ ఆఫ్రికన్స్ ఎక్కువ చూశాను నేను. ఢిల్లీలో ఆఫ్రికన్స్ని చూడడం ఈ మార్కెట్లోనే అనమాట. వాళ్ళు మన లెక్క అర్ధ కేజీ, కిలో అలా తీసుకోరు. తీసుకుంటే 4-5 కిలోలు తీసుకుంటున్నారు. అది వస్తుంది చూడండి.
ఎంత ప్యాక్ తీసుకొని వస్తుందో అంతంత మోసుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ హోటల్స్ అన్నమాట. హోటల్స్లో ఎక్కువ ఉంటాయి. ఈ సైడ్ వచ్చేస్తే ఇంకా అన్ని హోటల్స్ ఉంటాయి. బిర్యానీ హోటల్స్, చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న స్టాల్స్ మాదిరి పెట్టేసి ఉంటారు. కానీ ఇది పెద్ద హైజీనిక్గా అయితే ఏమి ఉండదు, కానీ తినొచ్చు, ఒకసారి టేస్ట్ చేయొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే ఇలా ఉంటుంది. చిన్న చిన్న సందులు, నీట్గా అయితే ఉండదు, కానీ మీట్ అయితే నీట్గానే చేసిస్తారు. ఇదేనండి, ఇంతటితో వీడియో అయితే నేను స్టాప్ చేసేస్తున్నాను. చూసి మీరు ఆనందించారే, కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమన్నా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.